ఇంటీఏ మీద ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ కూడా చేసాం. 3 ప్రాపర్టీస్ మీద ఇంటీఏ మీద. ఇంటీఏ అంటే ఏం చేసాం మనం? ఇంటీఏ ఇస్ ద ఏం చెప్పాం? లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ చెప్పాం. అండ్ ఇంటీఏ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కూడా చేసాం. యూనియన్ ఓపెన్ స్టేట్మెంట్ అది. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? క్లాజ్ దాన్ని కూడా ప్రూవ్ చేయాలి. ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ కావాలి మెట్రిక్ స్పేస్, ఇది ఏ, ఇది ఇంటిఏ లోపల ఉంటుందని చెప్పాను. ఇలాగ ఇది ఇంటిఏ అని చెప్పాను. ఇప్పుడు ఏ బార్ ఎక్కడ ఉంటుంది? ఇలాగ ఇది ఏ బార్. ఇంటిఏ అనేదేమో లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్. ఏ బార్ అనేది ఏంటి? స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్. స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. అది ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఏ బార్ ఇస్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అంటే ఫస్ట్ సూపర్ సెట్ అని చెప్పాలి, తర్వాత క్లోజ్డ్ అని చెప్పాలి, తర్వాత స్మాలెస్ట్ అని చెప్పాలి. ఈ 3 ప్రూవ్ చేయాలి. అది ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఏ ఈజ్ క్లోజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అయితే, అంటే ఇక్కడ ఏది ఓన్లీ సబ్సెట్ తీసుకుందాం. ఇప్పుడు ఏ క్లోజ్ సెట్ అయింది అనుకోండి, ఏ బార్ ఇజ్ కూడా ఏ ప్రూవ్ చేయాలి. అలా ఏ బార్ ఇజ్ కూడా ఏ అయితే ఏ క్లోజ్ అని చెప్పాలి. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ క్లోజ్ సూపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ 3 ఈక్వాలిటీస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఏ బార్ ఇస్ ద స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. సెకండ్ వన్ ఏమో ఏ బార్ ఇస్ క్లోజ్ సెట్ అయితే ఇది మామూలు సబ్సెట్. మళ్ళీ ఏ బార్ ఇట్ సెల్ఫ్ క్లోజ్ సెట్ అయింది అనుకోండి, ఏ బార్ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే ఏ బార్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ క్లోజ్ సూపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అని చెప్పాలి. సూపర్ సెట్స్ ఆఫ్ ఏ అని చెప్పాలి. కాబట్టి ఫస్ట్ వన్ ప్రూవ్ చేస్తున్నాను. మెటీరియల్లో ఇచ్చిన దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తాను, ఇంకా సింపుల్గా చెప్తాను కొద్దిగా. ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి మనం? ఏ బార్ ఇస్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఫస్ట్ సూపర్ సెట్ అని చెప్తాను, తర్వాత క్లోజ్ చెప్తాను, తర్వాత స్మాలెస్ట్ చెప్తాను. స్మాలెస్ట్ అంటే కంపేర్ చేసి చెప్పాలి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఏ బార్ ఇస్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఏ బార్ అంటే ఏంటి మనకి? వీ నో దట్ ఏ బార్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని చెప్పాం, అంతే కదా? అంటే ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి? మనం ఇప్పుడు ఏమైనట్టు ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ సి, బి సబ్సెట్ ఆఫ్ సి అయిందనుకోండి, ఏ యూనియన్ బి కూడా ఒక సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. అది దాని నుంచి రాసాం ఇక్కడ. ఒకటి ఏ బార్ ఇస్ ఒకటి ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అయితే, ఒకటి ఏ బార్ ఖచ్చితంగా 2 కన్నా పెద్దదే యూనియన్ కదా. మరి 2 కంబైన్ చేస్తే ఏ బార్ వస్తుంది. 2 కన్నా సూపర్ సెట్. దేర్ఫోర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ బార్. అంటే సూపర్ సెట్ అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి? స్టెప్ 2 ఏ బార్ ఈజ్ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. క్లోజ్డ్ అవుతుంది చెప్పాలి. మళ్ళీ ఇదే డెఫినేషన్ అగైన్. ఏ బార్ అంటే ఏంటి మనకి? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. అంటే ఈ 2 యూనియన్కి ఇది ఈక్వల్. అంటే ఇది పెద్ద సెట్ కదా. ఇక్కడ ప్లస్ డి ఆఫ్ ఏ దేని సబ్సెట్ అయినట్టు? ఏ బార్. డి ఆఫ్ ఏ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ, అంతేనా? ఈజ్ కంటైన్డ్ ఇన్ ఏ బార్. అంటే లిమిట్ పాయింట్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ బార్లో వచ్చాయి. దట్ ఇంప్లైస్ మనకి రాయచ్చు ఇక్కడ. అంటే ఏ బార్లో ప్రతి పాయింట్కి లిమిట్ పాయింట్ ఉన్నట్టే. లిమిట్ పాయింట్స్ అన్ని ఏలో ఉన్నాయి. ఏ దేంట్లో ఉంది? మనకి ఏ బార్లో ఉంది కదా. ఏదో ఏ బార్లో ఉంది. దట్ ప్లస్ ఏమంటారు ఇక్కడ? ఏ బార్ ఈజ్ క్లోజ్డ్ అని రాసేయచ్చు. అర్థమైందా? లిమిట్ పాయింట్స్ అన్ని మళ్ళీ లిమిట్ పాయింట్స్ అన్ని దీంట్లో వచ్చాయి. లిమిట్ పాయింట్స్ ఏ దేంట్లో ఉంది? ఏ బార్లో ఉంది. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ కదా. దేర్ఫోర్ సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ బార్ ఆల్సో ఇన్ ఏ బార్. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ కదా. దేర్ఫోర్ సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఆల్సో ఇన్ ఏ బార్. దేర్ఫోర్ ఏ బార్ ఈజ్ క్లోజ్డ్ అయింది. అంటే మెటీరియల్ కొంచెం పెద్ద ఇచ్చాను, ప్లస్ ఇప్పుడు రాశాను దాని నుంచే ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్. అంటే ఏ బార్ అవును సరిపోయింది. క్లోజ్ అయిపోయింది. లిమిట్ పాయింట్స్ అన్ని దీంట్లో వచ్చి మనకి క్లోజ్ సెట్ అవ్వాలంటే ఏదో అవ్వాలి. ఇట్ కంటెంట్స్ చాలా లిమిట్ పాయింట్స్ అవ్వాలి. అది చేసాం. అంటే నేను మెటీరియల్ ఇచ్చానంటే ఏ బార్ క్లోజ్ అని చెప్పాలి, దాని కాంప్లిమెంట్ ఓపెన్ అని చెప్పి చేశాను. మనం మీ క్లాస్లో చెప్పినట్టున్నాను. అది అలా కలెక్టర్ రాసాను. రాస్తే టైం బట్టి రాయండి, లేకపోతే రాసేయచ్చు.
నెక్స్ట్ ఇంకేం చెప్పాలి? స్మాలెస్ట్ అని చెప్పాలి. ఏ బార్ ఈజ్ ద స్టెప్ 3లో ఏ బార్ ఈజ్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అంటే క్లోజ్డ్ సూపర్ సెట్స్లో ఏ బారే చిన్నదని చెప్పాలి మనం. అందులో ఏం చేయాలి? కంపారిజన్ అని చెప్పాలి, కంపేర్ చేయాలి, ఇప్పుడు కంపేర్ చేయాలి. లెట్ ఎఫ్ బి ఏ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ తీసుకోండి. ఎఫ్లో తీసుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా స్మాలెస్ట్ అవ్వాలంటే ఏం చెప్పాలి? ఎఫ్ బయట వస్తుంది చెప్పాలి. ఏం ప్రూవ్ చేయాలి మనం? ఏ బార్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ అని చెప్పాలి. అంతే కదా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏ ఇది కదా, ఎఫ్ ఇది, ఏ బార్ ఇది, ఎఫ్ ఇది. అంటే ఇది ప్రూవ్ చేయాలి ఎఫ్ ఎక్కడ ఉంటుందని చెప్పాలి. కానీ ఎఫ్ అని దేని సూపర్ సెట్? ఏకి. సిన్స్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్. అంతేనా? ఎఫ్ అంటే ఏంటి? క్లోజ్డ్ సెట్. ఎఫ్ క్లోజ్ సెట్. క్లోజ్ సెట్ అంటే మీనింగ్ ఏంటి? లిమిట్ పాయింట్స్. ఏ సబ్సెట్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ అప్పుడు ఇక్కడ ఉన్న సెట్ ఏంటి? ఎఫ్. అంతే కదా? లిమిట్ పాయింట్స్ కూడా ఇంట్లో ఉంటాయి. దట్ ఇంప్లైస్ ఇలా ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పి ఎఫ్ క్లోజ్ కదా. క్లోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ కంటైన్ ఆల్ లిమిట్ పాయింట్స్. అంటే ఏది దాని సబ్సెట్ అయింది కదా, కాబట్టి ఏ లిమిట్ పాయింట్స్ కూడా దీంట్లో ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం మనం? ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ క్లోజ్డ్ కాబట్టి ఎంత రాసినట్టు మనకి ఇక్కడ ఏం చెప్పచ్చు? మన ఇక్కడ ఏం చెప్పచ్చు? ఎఫ్ కంటైన్స్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ. కానీ మనం బై డెఫినేషన్ ద సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏనే ఉంటాం, డి ఆఫ్ ఏ అంటాం. అంతే కదా? యాక్చువల్ డి ఆఫ్ ఏలో ఉంటాయి, కానీ దేంట్లో ఉన్నాయని చెప్తాం, ఎఫ్లో ఉన్నాయని చెప్తాం. బట్ రిప్లేస్ ఏం రాసినప్పుడు డి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ రాయచ్చు. క్లియర్లీ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? సిన్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అని ఆల్రెడీ తీసుకున్నాం మనం. బట్ రిప్లేస్ ఏం రాయచ్చు? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ రాయచ్చు. అంటే ఏ బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ వచ్చింది. దేర్ఫోర్ ఏ బార్ ఈజ్ ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. అది ప్రూవ్ అయింది. ఫస్ట్ వన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం చెప్పాలి? ఏ ఈజ్ క్లోజ్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అని చెప్పాలి. ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నెసరీ కండిషన్ తీసుకోండి. ఏ ఈజ్ క్లోజ్డ్ తీసుకోండి. ఏ క్లోజ్ సెట్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ క్లోజ్ అయితే ఏ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. అంటే ఇది ఈక్వాలిటీ చెప్పాలంటే ఇలా ప్రూవ్ చేయాలంటే ఏ క్లోజ్ తీసుకున్నాం మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అని చెప్పాలి. అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అని చెప్పాలి, ఏ బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. ఫస్ట్ ఇది రాద్దాం. ఫస్ట్ ఇది ప్రూవ్ అవుతుంది చూద్దాం. ఇది ఫస్ట్ చెప్తాం. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? మనం స్టెప్ 1లో ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అని చెప్పాలి. బై డెఫినేషన్ ఏ బార్ అంటే ఏంటి మనకి? ఏ యూనిట్ డి ఆఫ్ ఏ. అంతేనా? కాబట్టి ఏ యూనిట్ డి ఆఫ్ ఏ బార్ అయింది అంటే ఏ బార్ లార్జెస్ట్ కదా. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ప్రూవ్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అదే వచ్చింది. అలా సేమ్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సిన్స్ ఇంకోటి ఏం తీసుకున్నాం మనం? స్టెప్ 2 చెప్పాలి. ఇప్పుడు స్టెప్ 2లో ఏం ప్రూవ్ చేయాలి మనం? ఏ బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అని ఏ బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. అంతే కదా? మనం ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఎజ్యూమ్ ఏం చేసుకున్నాం? సిన్స్ ఏ ఈజ్ క్లోజ్డ్ ఇక్కడ ప్లస్ ఏ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. అంతే కదా? లిమిట్ పాయింట్స్ అన్నీ ఏలో ఉంటాయి. కానీ సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ అన్నీ ఏంటి ఎక్కడ ఉంటాయి మనకి? సెట్ ఆఫ్
అసలు ఏలో లిమిట్ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డి ఆఫ్ ఏలో ఉంటాయి. ఇక్కడ ప్లేస్ ఏమంటే మనకి ఇక్కడ డి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయినట్టు అంతే కదా. డి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయింది. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ ఇట్ సెల్ఫ్ రాయొచ్చు కదా. రెండు యూనియన్ చేయండి అప్పుడు. ఏ యూనియన్ డి ఆఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది అంటే ఏ బార్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది. నెంబర్ 2 ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు 1 and 2 నుంచి ఎవరంటే మనకి ఏ ఈక్వల్ టు ఏ బార్ వచ్చింది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నెసరీ కండిషన్ ఏం తీసుకున్నాం? ఏ క్లోజ్ అని తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అని చెప్పాలి. అంటే 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే 1 ఈ సబ్సెట్ ఆఫ్ అనదర్ అని చెప్పాలి. ఫస్ట్ సబ్సెట్లో ఫస్ట్ స్టెప్లో ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ప్రూవ్ చేద్దాం. వాట్ ఇస్ ది డెఫినిషన్ ఆఫ్ ఏ బార్? ఏ బార్ అంటే యూనియన్ ఆఫ్ కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2లో ఏ బార్ సబ్సెట్ ఆఫ్ ఏ తీసుకోవాలి. కానీ ఏ మనం ఏ ఎస్యూమ్ చేసుకున్నాం? క్లోజ్ అని తీసుకున్నాం. క్లోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ కంటే ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్. కానీ ఏలో లిమిట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? డి ఆఫ్ ఏలో ఉంటాయి. బట్ డి ఆఫ్ ఏ సబ్సెట్ అయినట్టు. దేర్ఫోర్ మనకు ఆల్రెడీ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఇట్ సెల్ఫ్ కదా. సెట్టింగ్లో ఇప్పుడు హోల్డ్ అవుతుంది కదా. రెండు యూనియన్ చేయండి అంటే ఏ యూనియన్ డి ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది. అంటే ఏ బార్ సబ్సెట్ ఆఫ్ ఏ 12 నుంచి ఏ ఈజ్ కూడా ఏ బార్ వచ్చింది. నెసరీ కండిషన్. నెక్స్ట్ సఫిషియెంట్ కండిషన్ ఏం తీసుకోవాలి? ఏ బార్ ఈక్వల్ ఏ తీసుకోవాలి. ఏ ప్రూవ్ చేయాలి మనం? అయితే ఏ ఈజ్ కూడా ఏ బార్ తీసుకోవాలి. ఏ ప్రూవ్ చేయాలి? ఏ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పాలి అంతే కదా. కానీ ఏ ఈజ్ కూడా ఏ బార్ అని తీసుకున్నాం కదా. ఏ బార్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. దీంట్లో మనకి ఏమీ అక్కర్లేదు. సూపర్ సెట్ అక్కర్లేదు, స్మాలెస్ట్ అక్కర్లేదు. ఇంకేం తీసుకుంటాం? బట్ ఏ ఈజ్ కూడా క్లోజ్డ్ అయింది. ఇక్కడ ప్లస్ ఏ ఈజ్ ఏ క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అది ప్రూవ్ అయింది. ఏ బార్ అంటే ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓన్లీ ఏ ఈజ్ క్లోజ్ చెప్పాలి. ఇందులో క్లోజ్ కూడా చాలు. ఏముంది కదా క్లోజ్, మిగతా అసలు అయిపోతుంది. అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి మనం? నెక్స్ట్ వన్ ఏం చెప్పాలి? ఇంకా ఏ బార్ ఇస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ క్లోజ్ సూపర్ సెట్స్ ఆఫ్ ఏ తీసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఏకున్న క్లోజ్ సూపర్ సెట్స్ అన్నీ తీసుకోవాలి. వాటి కలెక్షన్ చేసేయాలి. వాటిని ఇంటర్సెక్షన్ చేస్తున్నాం అనుకోండి, అది దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పాలి మనం? ఏ బార్ ఈక్వల్ అవుతుంది చెప్పాలి. వాటి ఇంటర్సెక్షన్ చూడండి ఇలా డ్రాగ్ కూడా తెలుసుకోవాలి కదా. వీటన్నిలో చిన్నది ఇది ఏ బారే, బట్ ఇంటర్సెక్షన్ ఏ బార్ అవుతుంది చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఇలా వస్తున్నా హెచ్ అనే కలెక్షన్ తీసుకున్నాను. హెచ్ ఈజ్ కూడా సెట్ ఆఫ్ ఎఫ్ఐ సచ్ దట్ ఎఫ్ఐ అంటే ఈజ్ ఎ క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ తీసుకున్నాను. అర్థమైందా? వాటి ఇంటర్సెక్షన్ ఏమో ఎఫ్ అని తీసుకోండి. హెచ్ అనేది ఏమో కలెక్షన్ ఆఫ్ సూపర్ సెట్స్ క్లోజ్ సూపర్ సెట్స్ తీసుకున్నాం. వాటి ఇంటర్సెక్షన్ ఏమో ఎఫ్ అని తీసుకున్నాం. ఆ ఎఫ్ మనకి ఆల్రెడీ తీరం ఉంది కదా. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ కూడా ఏంటి మనకి నేను తీరం చెప్పాను. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ ఏమవుతుంది? క్లోజ్డ్. కాబట్టి ఎఫ్ కూడా క్లోజ్డే. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎఫ్ అని తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ కూడా క్లోజ్డే. కాబట్టి ఎఫ్ ఆటోమేటిక్ దేంట్లోకి వచ్చేస్తుంది? మనకి హెచ్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ ఇంటర్సెక్షనే ఏ బార్ అవుతుంది చెప్పాలి. అంటే ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అని చెప్పాలి, ఏ బార్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలి. ఫస్ట్ ఏ బార్ అంటే తీసుకున్నాం మనం. ఏ బార్ అంటే ఏం చెప్పాం? ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పాం. ఎఫ్ అనేదేమో సూపర్ సెట్ కానీ ఏ బార్ అంటే మనకి స్మాలెస్ట్. దేర్ఫోర్ ఏమవుతుంది మనకి కండిషన్? ఏ బార్ ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ఐ బిలాంగ్స్ టు ఎఫ్ఐ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ఐ దేని సబ్సెట్? ఎఫ్ మరి ఎఫ్ఐ స్మాలెస్ట్ ఏది? ఏ బార్ కదా. కాబట్టి ఇక్కడ ఏం రాచి ఎఫ్ఐ ప్లేస్ ఏం రాయచ్చు? నేను ఏ బార్ రాయచ్చు. అందుకని ఏ బార్ కూడా ఏంటి మనకి ఇక్కడ స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్ కదా. స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్ దేంట్లో వస్తున్నాయి మనకి? క్లోజ్ సూపర్ సెట్ దేంట్లో వస్తున్నాయి? హెచ్లో వస్తున్నాయి. కాబట్టి ఇందులో ఇప్పుడు నేను ఎఫ్ఐ ప్లేస్లో మరి ఏ బార్ రాయచ్చు కదా. నేను ఏ బార్ కూడా ఏంటి మనకి? క్లోజ్ సూపర్ సెట్. స్మాలెస్ట్ అని వదిలిపెట్టండి. క్లోజ్ సూపర్ సెట్స్ అని దేంట్లోకి వెళ్తున్నాయి? హెచ్లోకి వస్తున్నాయి. కాబట్టి ఏ బార్ కూడా దేంట్లో రాయచ్చు? నేను హెచ్లో రాయొచ్చు. అందులోకి ఎఫ్ఐ ప్లేస్లో నేను ఏ బార్ పెట్టాను. అర్థమైందా? వాళ్ళ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ బార్ అంటే ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అవుతుంది కదా. అది రాసాం. చెప్పింది అర్థమైంది? ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ఐ అని రాసాం. ఈ ఎఫ్ఐ అంటే ఏంటి? క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఏ బార్ కూడా ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లోజ్ సూపర్ సెట్ కదా. స్మాలెస్ట్ అని వాళ్ళు తీసేయండి. కాబట్టి ఏ బార్ ఎఫ్ఐ ప్లేస్లో ఏ బార్ రాస్తాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ బార్ ఇప్పుడు సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అవుతుంది కదా. ఏ ఇంటర్సెక్షన్ మీ సబ్సెట్ ఆఫ్ ఏ రాయొచ్చు కదా. సెట్ నుంచి రాస్తాం. దేర్ఫోర్ మనకి ఫైనల్గా వచ్చిన ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ వచ్చింది. ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ వచ్చింది మనకి ఏ బార్. నెక్స్ట్ రివర్స్లో ఏం ప్రూవ్ చేయాలి మనం? ఏ బార్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి.
నెక్స్ట్ చూడండి పునోదట్ట ఇందాక చెప్పిన కాన్సెప్ట్ చెప్తున్నాను. ఆర్బిటర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ ఇస్ క్లోజ్డ్ కదా, అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ఐ బార్ క్లోజ్డ్, క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ నెట్. కానీ స్మాలెస్ట్ క్లోజ్ సెట్ ఏంటి మనకి ఏ బార్ ఏ బార్, అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ఐ బార్ దేని సబ్సెట్ అవుతుంది ఏ బార్కి, అంతే కదా, అది స్మాలెస్ట్ కదా. ఇదేమో కాకపోతే జాగ్రత్తగా ఇదేమో ఇది క్లోజ్ సూపర్ సెట్, ఏ బార్ ఏమో స్మాలెస్ట్. కాబట్టి ఏమవుతుందంటే మనకి ఏ బార్ని దేనికన్నా చిన్నది అవుతున్నప్పుడు ఇంటర్సెక్షన్ కన్నా చిన్నది అవుతుంది. కానీ ఇంటర్సెక్షన్ దేనికి ఈక్వల్ ఎఫ్కి ఈక్వల్, కాబట్టి ఏ బార్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్బిటర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ క్లోజ్డే కదా, క్లోజ్డ్ కాబట్టి ఎఫ్ కూడా క్లోజ్డే. ఎఫ్ క్లోజ్ దేని సూపర్ సెట్ ఏ కన్నా ఏకి సూపర్ సెట్, కానీ క్లోజ్ సూపర్ సెట్లో చిన్నది ఏది ఏ బార్, కాబట్టి ఏ బార్ ఎఫ్ కన్నా చిన్నది వస్తుంది. ఇప్పుడు రెండు కంబైన్ చేస్తే మనకి ఏ బార్ ఈక్వల్ ఎఫ్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ క్లోజ్ సూపర్ సెట్స్, కాబట్టి ఏ బార్ అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ క్లోజ్ సెట్స్ అయింది. అర్థమైందా? ఫస్ట్ ఎఫ్ ఇంకోటి ఏ బార్ చెప్పడం కోసం ఫస్ట్ ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ చెప్పాలి, ఏ బార్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలి. ఫస్ట్ ఎఫ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ప్రూవ్ చేస్తున్నాం. ఎఫ్ అంటే ఏంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్డ్ సూపర్ సెట్స్, ఏ బార్ కూడా క్లోజ్ సూపర్ సెట్టే కదా. ఇందులో ఎఫ్ ప్లేస్లో ఏ బార్ పెట్టండి, అప్పుడు సబ్సెట్ ఆఫ్ ఏ బార్ అయింది, అది ఓల్డ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ క్లోజ్డే కదా, కాబట్టి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్ఐ కూడా క్లోజ్డే. క్లోజ్డ్ అవుతుంది దేని సూపర్ సెట్ ఏకి సూపర్ సెట్, కానీ ఏకున్న సూపర్ సెట్స్లో స్మాలెస్ట్ ఏది ఏ బార్, కానీ ఏ బార్ అది ఇంటర్సెక్షన్ కన్నా చిన్నది. ఇంటర్సెక్షన్ దేనికి ఈక్వల్ ఎఫ్కి ఈక్వల్, కాబట్టి ఏ బార్ ఎఫ్ కన్నా చిన్నది. అర్థమైందా? ఈ తీరం కూడా చూడండి. ఇంటి ఏమైనా తీరం చెప్పింది, ఈ తీరం రెండు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంటి ఏమైనా తీరం లార్జెస్ట్ చెప్పాను కదండి, లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ ప్రూవ్ చేస్తాం. ఇదైతే ఇక్కడ స్మాలెస్ట్ అండ్ క్లోజ్డ్ సూపర్ సెట్, అక్కడ సబ్సెట్ ఇంకా సూపర్ సెట్ గుర్తుపెట్టుకోవాలి.